హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ ఏపీ టెట్ అండి, సైకాలజీకి సంబంధించింది. ఎవరైతే ఇప్పుడు చెప్తున్న సెషన్ చూస్తారో టాప్ బిట్స్ అనమాట. ఓకేనా, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. ఎవరైతే చూస్తారో వీడియోస్ ఖచ్చితంగా అబౌట్ 30కి అబౌట్ 25 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, రిసీవింగ్ అంటే ఎఫెక్టివ్ డొమైన్, అండర్స్టాండింగ్ అంటే కాగ్నిటివ్ డొమైన్, మ్యానిపులేషన్ అంటే సైకోమోటర్ డొమైన్. ఓకేనా, మ్యానిపులేషన్ అంటే సైకోమోటర్ డొమైన్, అండర్స్టాండింగ్ అంటే కాగ్నిటివ్ డొమైన్, రిసీవింగ్ అంటే ఎఫెక్టివ్ డొమైన్. రోల్ ఆఫ్ టీచర్ రికార్డింగ్ కాన్సెప్ట్ ఫార్మేషన్. కాన్సెప్ట్ ఫార్మేషన్లో రోల్ ఆఫ్ టీచర్ అనమాట. అర్థమవుతుందా? కాన్సెప్ట్ ఫార్మేషన్లో రోల్ ఆఫ్ టీచర్ ఏంటి? ప్రొవైడింగ్ నెసరీ ఎక్స్పీరియన్స్, ప్రొవైడింగ్ నెసరీ ఎక్స్పీరియన్స్ ఫర్ కాన్సెప్ట్ ఫార్మేషన్. ఓకేనా, అంటే రోల్ ఆఫ్ టీచర్ రికార్డింగ్ కాన్సెప్ట్ ఫార్మేషన్లో చూద్దాం. ఓకేనా, ప్రొవైడింగ్ నెసరీ ఎక్స్పీరియన్స్ ఫర్ కాన్సెప్ట్ ఫార్మేషన్, అలాగే ఫార్మింగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ బై కంబైనింగ్ సింపుల్ వన్స్, అలాగే బై రీఇన్ఫోర్సింగ్ ద ఎస్టాబ్లిషింగ్ కాన్సెప్ట్స్. అర్థమవుతుందో ఏంటి మనకి? రోల్ ఆఫ్ టీచర్ రికార్డింగ్ కాన్సెప్ట్ ఫార్మేషన్లో ప్రొవైడింగ్ నెసరీ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కాన్సెప్ట్ ఫార్మేషన్, ఫార్మింగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ బై కంబైనింగ్ సింపుల్ వన్, ఫర్ రీఇన్ఫోర్సింగ్ ద ఎస్టాబ్లిషింగ్ కాన్సెప్ట్స్. According to the following theory, transfer of learning occurs to understanding the relationship between whole and the parts. ఏంటంటే థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అక్కర్స్ టు అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హోల్ అండ్ ఇట్ పార్ట్స్ ఇస్ called transposition, theory of transposition. This learning theory is closely associated with concept more knowledge others. ఏంటంటే సోషో కల్చరల్ థియరీ. దస్ లెర్నింగ్ థియరీ ఇస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మోర్ నాలెడ్జ్ అదర్స్తో. అది ఏ అసోసియేట్ అవుతారు? అది ఏ థియరీ అంటే సోషో కల్చరల్ థియరీ. థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ వాజ్ డెవలప్డ్ బై ఎవరు? ముర్రే అండ్ మార్గన్ అనమాట. ఈ థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే ముర్రే అండ్ మార్గన్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, ప్లాట్యూ ఇన్ లెర్నింగ్ కర్వ్ విల్ బి ఏంటంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ద లా ఆఫ్ లెర్నింగ్ దట్ ఎంకరేజెస్ homework and recall is law of exercise. Law of learning that encourages homework and recall is law of exercise. Perception model is prepared by బ్రన్నర్ అనమాట. ఈ పర్సెప్షన్ మోడల్ ఎవరు ప్రిపేర్ చేశారంటే బ్రన్నర్. ద ఆథర్ ఆఫ్ ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ఎవరు? ఆథర్ గార్డ్నర్ అనమాట. ఈ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ఆథర్ ఎవరంటే గార్డ్నర్ అనమాట. అర్థమవుతుందో? నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్ లెర్న్స్ టు ఎక్స్పెరిమెంట్స్ దట్ ఎర్త్ ఈజ్ స్పెరికల్ రాదర్ దెన్ ఫ్లాట్. అది ఏ కాన్సెప్ట్ అంటే సైంటిఫిక్ కాన్సెప్ట్. ఎర్త్ ఈజ్ స్పెరికల్ రాదర్ దెన్ ఫ్లాట్, సైంటిఫిక్ కాన్సెప్ట్. ఆథర్ ఆఫ్ ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అంటే గార్డ్నర్. A computer application that access students levels or achievements is rubric. సో డిస్లెజియా రీడింగ్ రిలేటెడ్ డిసేబిలిటీ. అంటే ఈ డిస్లెజియా అనేది ఎవరికి వస్తుందంటే అంటే రీడింగ్ రిలేటెడ్ డిసేబిలిటీ అనమాట. దాన్నే మనం ఏమంటామంటే డిస్లెజియా. ఇన్ డైరెక్టివ్ కౌన్సిలర్ ఈజ్ యాక్టివ్. కౌన్సిలర్ ఈజ్ యాక్టివ్. అకార్డింగ్ టు RTI 2019, టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ ప్రైమరీ స్కూల్స్ ఎంత ఉండాలంటే 1 టీచర్ 30 స్టూడెంట్స్ అనమాట. అకార్డింగ్ టు RTI 2009 ఒక టీచర్కి 30 స్టూడెంట్స్ ఉండాలి. ఇన్పుట్ డివైస్డ్ ఆఫ్ కంప్యూటర్. ఇన్పుట్ డివైస్ ఏంటి కంప్యూటర్కి? OMR, OCR, MICR అనమాట. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైస్ ఆఫ్ కంప్యూటర్. ఏంటంటే OMR, MICR, OCR, దీస్ ఆర్ ఇన్పుట్ డివైసెస్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్, వికీపీడియా వాజ్ స్టార్టెడ్ ఇన్ ఏ ఇయర్లో వికీపీడియా స్టార్ట్ చేశారంటే 2001. IEP ఈజ్ యూజ్డ్ బై స్పెషల్ టీచర్స్. IEP ఎవరు యూజ్ చేస్తారంటే స్పెషల్ టీచర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. యాజ్ పర్ RTI యాక్ట్, ద నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్ వేర్ ద స్ట్రెంత్ ఈస్ బిలో 59 అయితే ఎన్ని టీచర్స్ అంటే 20. అంటే చూడండి, 30కి ఒక టీచర్ ఉండాలి. సో మనకి 30కి ఒక టీచర్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి 2 అనేది వస్తుంది అన్నమాట. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ నార్మన్ ఎల్మెన్ అబౌట్ సైకాలజీ. ఈ నార్మన్ ఎల్మెన్ గారు సైకాలజీ మీద ఏం డెఫినేషన్ ఇచ్చారు? సైకాలజీ ఈజ్ ఎ సైన్స్ దట్ స్టడీస్ నాట్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బట్ ఆల్సో ఇంటర్నల్ ప్రాసెస్. అంటే నార్మన్
ఎల్ మ్యాన్ గారు ఏం చెప్తారంటే సైకాలజీ నాట్ ఓన్లీ ఇట్ స్టడీస్ నాట్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్ బట్ ఆల్సో ద ఇంటర్నల్ ప్రాసెస్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? నార్మన్ ఎల్మ్యాన్. ఇన్ దిస్ లెవెల్ ఆఫ్ Kohlberg's moral development, obeying moral standards, or to seek identity as a good girl or good boy, conventional లెవెల్ అనమాట. అర్థమవుతుందా? లెవెల్ ఆఫ్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్, ఒబేయింగ్ మోరల్ స్టాండర్డ్స్ అట్ టు సీక్ మోరల్ స్టాండర్డ్స్ టు సీక్ యాజ్ ఒక బాయ్కి గర్ల్ ఏంటంటే అది కన్వెన్షనల్ లెవెల్ అనమాట. ఓకేనా? యాజ్ పర్ పైగెట్స్ థియరీ ద స్టేజ్ ఆఫ్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. పైగెట్స్ థియరీ ప్రకారం స్టేజ్ ఆఫ్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ ఏంటంటే అది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. ఓకేనా? ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ఏ qualitative. Development is an internal, can be physical, social, moral and intellectual. Not possible to measure డెవలప్మెంట్ యాక్యురేట్గా అసలు సాధ్యమే కాదు డెవలప్మెంట్ని మెజర్ చేయాలంటే. అలాగే ఇది ఒక క్వాలిటేటివ్ డెవలప్మెంట్ అనేది. డెవలప్మెంట్ ఈజ్ ఇంటర్నల్, కెన్ బి ఫిజికల్, సోషల్ అండ్ మోరల్. The author of the book Emotional Intelligence, Why It Can Be Matter More Than IQ is ఎవరంటే డానియల్ గోల్డ్మెన్ అనమాట. ద ఆథర్ ఆఫ్ బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ బి, అసలు ఎందుకు అది మోర్ దెన్ ఐక్యూ అంటే గోల్డ్మెన్ అనమాట, డానియల్ గోల్డ్మెన్. ప్రొపగేటర్ ఆఫ్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు ప్రొపగేట్ చేశారంటే థర్స్టోన్ అనమాట. గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు ప్రపోజ్ చేశారంటే థర్స్టోన్. డిస్ప్లేస్మెంట్, ట్రాన్స్ఫరింగ్ యాంగర్ టువర్డ్స్ మదర్ ఇన్ లా టు వెజల్స్, దాన్ని డిస్ప్లేస్మెంట్, ట్రాన్స్ఫరింగ్ యాంగర్ అనమాట. అకార్డింగ్ టు స్టోన్ అండ్ బ్రౌన్, Sussman etc., the characteristics of one of the group burnout is problematic individual habitude to drugs. According to Stone, Sussman, the characteristics of one of the group burnout ఏంటంటే ప్రాబ్లమేటిక్ ఇండివిజువల్ హ్యాబిట్యూడ్ టు డ్రగ్స్. అంటే ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడతారో వాళ్ళకి అందరికి కూడా బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పి బ్రౌన్, సుస్మన్ గారు చెప్పడం జరిగింది. Next, the stage of sudden occurrence of solution to a problem during creative process is illumination or insight. The stage of sudden occurrence of solution to a problems during creative process ఏంటంటే illumination or insight. Sudden అనమాట, illumination or insight. According to Gates, Jerseed, the continuous modification of behavior of the individual for maintaining harmonious relationship with the environment is adjustment. According to Gates, Jerseed, the continuous modification of behavior of the individual for maintaining harmonious relationship with the environment ఏంటంటే adjustment. Unfinished or interrupted tasks are more memorably than completed tasks. It is known as Zeigarnik effect అనమాట. అన్ఫినిష్డ్ ఆర్ ఇంటరప్టెడ్ టాస్క్ ఆర్ మోర్ మెమొరబుల్ దాన్ కంప్లీటెడ్ టాస్క్ ఏంటంటే జీగ్నరిక్ ఎఫెక్ట్. అన్ఫినిష్డ్ ఆర్ ఇంటరప్టెడ్. ద థియరీ ఆఫ్ ఐడియల్స్, ఈ థియరీ ఆఫ్ ఐడియల్స్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే డబ్ల్యూసి బ్యాగ్లీ వారు ఈ థియరీ ఆఫ్ ఐడియల్స్ అనేది ప్రపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. అకార్డింగ్ టు మాస్లీ హైరార్కీ నీడ్స్ థియరీ, వాట్ ఈస్ నీడ్స్ దట్ ఎ పర్సన్ సీక్స్ ద ఫుల్ఫిల్ వన్ సైకలాజికల్ నీడ్స్ ఆర్ సేఫ్టీ నీడ్ అనమాట. ఏంటి అకార్డింగ్ టు మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్, వాట్ ఈస్ నీడ్ దట్ పర్సన్ సీక్ వన్ సైకలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ కావాలంటే వాళ్ళకి ఏం కావాలి ముందు? సేఫ్టీ నీడ్ అనమాట. అర్థమవుతుందా? The Gestalt principle, which states that elements that are close to each other tend to be perceived as a group. ఏంటది? law of proximity. Gestalt principle, which states that elements that are close to each other tend to be perceived as a group. law of proximity. The book written by Brunner, which is a source for curriculum development and teaching learning activities, the process of education అనమాట. ఎవరు రాశారు ఆ బుక్ అనేది ఏంటంటే బ్రన్నర్. అసలు ఏంటి ఆ సోర్స్ ఆఫ్ కరిక్యులర్ డెవలప్మెంట్ టీచింగ్ అనేది ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి రాయడం అనేది జరిగింది. బ్రన్నర్. ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ బుక్ ఈజ్ రిటన్ బై ఆర్ఎం గగ్ని. ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ బుక్ అనేది ఎవరు రాశారంటే ఆర్ఎం గగ్ని. కాగ్నిటివ్ డొమైన్ అప్లికేషన్, కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే బుక్ ఎవరు రాశారు? లెర్నింగ్లో కండిషన్స్ అనేది ఆర్ఎం గగ్ని. కాగ్నిటివ్ డొమైన్ అప్లికేషన్. థియరీ ఆఫ్ బిహేవియరిజం, క్లాసికల్ కండిషనింగ్ పావ్లోవ్. థియరీ ఆఫ్ బిహేవియరిజం ఏదంటే అది క్లాసికల్ కండిషనింగ్ పావ్లోవ్ గారు.
టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఫోకస్డ్ ఆన్ జస్ట్ వన్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ సింపుల్ కాన్సెప్ట్. జస్ట్ ఒక క్యారెక్టరిస్టిక్స్ మీద ఫోకస్ చేయడాన్ని ఏమంటారంటే సింపుల్ కాన్సెప్ట్ అని చెప్పి అంటారనమాట. అర్థమైందా? థియరీ ఆఫ్ బిహేవియరిజం, క్లాసికల్ కండిషన్ ప్రాబ్లం. ఇన్ ఇండియా ఓఈఆర్ఎస్ ఆర్ కండక్టింగ్ బై ఇగ్నో అండ్ ఎన్పిటిఎల్. ఈ ఇండియాలో ఓఈఆర్ఎస్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఇగ్నో అండ్ ఎన్పిటిఎల్ కండక్టింగ్ ద ఓఈఆర్ఎస్. ద వాల్యూ ఆఫ్ 1 TB petabyte 1024 gigabyte అనమాట. వాల్యూ ఆఫ్ 1 petabyte ఈజ్ ఈక్వల్స్ టు 1024 GB. అకార్డింగ్ టు ఆర్టీ యాక్ట్ 2000 మినిమం టీచింగ్ అవర్స్ ఫర్ 6th to 8th క్లాసెస్ ఆర్ 1000 అనమాట. మినిమం టీచింగ్ అవర్స్ 6th to 8th క్లాస్ ఉండాలంటే 1000 అవర్స్ ఉండాలన్నమాట. అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అకార్డింగ్ టు UNCR చిల్డ్రన్ ఆర్ below 18 years. According to UN, children are below 80 years. Output device of a computer, LED. Output device of a computer, LED. As per NEP, National Education Policy, the foundational stage include 3 years Anganwadi class 1, class 2 అనమాట. ఫౌండేషనల్ స్టేజ్ అంగన్వాడీ 3 years, class 1, class 2. LAS stands for ఏంటి? లాంగ్వేజ్ అక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. లాంగ్వేజ్ అక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. ద అబ్జర్వర్ అండ్ అబ్జర్వీ ఆర్ ద సేమ్ ఇన్ దిస్ మెథడ్. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనమాట. అబ్జర్వర్ అలాగే అబ్జర్వీ ఆర్ సేమ్ ఇన్ దిస్ మెథడ్. అది ఏ మెథడ్ అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎలిజబెత్ హార్లాక్ ద పబర్టీ పీరియడ్. According to Elizabeth Harlock, the puberty period is 10 or 12 to 13 or 14 years age group. According to Elizabeth Harlock, the puberty period 10 or 12 to 13 or 14 years age group. According to the study of Seesaw, the number of words formed in children by the age of 10 years. Seesaw study prakaram 10 years అసలు number of words formed in children approximately 34,300 అనమాట. 34,300. In this period hero worship is high. హీరో వర్షిప్ ఎక్కువగా ఉంటుంది. మీకు తెలిసిందా, అది అడోల్సన్ ఏజ్ అనమాట. రేషనలైజేషన్ అంటే ద గ్రేప్స్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ రీచ్ ఆర్ సోర్. ద గ్రేప్స్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ రీచ్ ఆర్ సోర్. దెన్ రేషనలైజేషన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బై గోల్డ్మెన్. ఫ్యాక్టర్స్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బై గోల్డ్మెన్ వచ్చి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనమాట. Culture is the main decider of intelligence. This statement is attributed to Howard Gardner. కల్చర్ అనేది మెయిన్ డిసైడర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ ఏంటంటే కల్చర్ డిసైడ్ చేస్తుంది. అది చెప్పింది ఎవరంటే హార్వర్డ్ గార్డ్నర్. లెర్నింగ్ ఈజ్ ఏ రిలేటివ్లీ ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ ఏ బిహేవియరల్ పొటెన్షియల్ దట్ అక్కర్స్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ రీఎన్ఫోర్స్డ్ ప్రాక్టీస్. దిస్ డెఫినేషన్ ఈస్ గివెన్ బై కింబల్ అనమాట. లెర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ ఏ పర్మనెంట్ చేంజ్. లెర్నింగ్ అనేది ఒక బిహేవియర్లో ఒక పర్మనెంట్ చేంజ్ వస్తుంది అనమాట. అర్థమైంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రీఎన్ఫోర్స్డ్ ప్రాక్టీస్. అసలు ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే కింబల్ అనమాట. లెర్నింగ్ వల్ల చేంజ్ అనేది వస్తుంది. కింబల్. ఏ స్టూడెంట్ కంప్లీటెడ్ ఈజ్ హోంవర్క్ డ్యూ టు ఫియర్ ఆఫ్ ఫేసింగ్ పనిష్మెంట్. హియర్ ద మోటివేషన్ ఈజ్ ఎక్స్ట్రినిక్ మోటివేషన్. అంటే స్టూడెంట్ హోంవర్క్ కంప్లీట్ చేస్తారు భయం వల్ల. అది ఏ మోటివేషన్ అంటే ఎక్స్ట్రినిసిక్ మోటివేషన్. ద ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్. ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ అనమాట. operant conditioning. At this stage, the typical learning curve becomes parallel to x-axis. Plateau stage అనమాట. At this stage, the typical learning curve becomes parallel to the x-axis. Plateau stage. The ability to hear, interpret, understand and respond to linguistic sound is known as speech perception. Ability to hear, interpret, understand and respond to linguistic sound. Respond to linguistic sound is known as speech perception. Factor that enhances memory is attention. Factor that enhances memory. Attention. Central Bureau of Educational Vocational Guidance is located at ఎక్కడ ఉంది? ఎడ్యుకేషనల్ వొకేషనల్ గైడెన్స్ న్యూఢిల్లీ అనమాట. కౌన్సిలింగ్ ఈజ్ ప్రాబ్లమ్ సెంటర్డ్. కౌన్సిలింగ్ అనేది ప్రాబ్లమ్ సెంటర్డ్. అదేంటంటే డైరెక్టివ్. ద కాన్సెప్ట్ ఆఫ్ స్కూల్ కల్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై
విల్లార్డ్ అనమాట. విల్లార్డ్ వల్లార్ అనేవాళ్ళు ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే విల్లార్డ్ వల్లార్ అనమాట. ఏ స్కూల్ దట్ హ్యాస్ క్లాసెస్ ఆఫ్ 6 to 8 షుడ్ వర్క్ నాట్ లెస్ దెన్ దీస్ నెంబర్ ఆఫ్ డేస్ పర్ ఇయర్. ఈ నెంబర్ డేస్ కన్నా అసలు అంటే చేయకూడదు. 220 డేస్ కన్నా బిలో అయితే వర్క్ అయితే చేయకూడదు. అంటే 220 అబోవ్ పైన వర్క్ చేయాలి 6th to 8th క్లాస్. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, లీనక్స్, డిఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటే విండోస్, లీనక్స్, డిఓఎస్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు ఇంక్లూడ్ ఎడ్యుకేషన్ టు ద కామన్ లిస్ట్. ఏ ఆర్టికల్ అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 42 ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూడ్ చేశారు. 42. ద డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఆర్టీఏ యాక్ట్ 2019. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అప్రూవ్ చేశారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది 26th August 2009. 26th August 2009 అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఏంటిది? రైట్ టు ఎడ్యుకేషన్. 26th August 2009. If a child is having subnormal intelligence, he will possess low level creativity and imaginative పవర్స్ అనమాట. హ్యావింగ్ సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ అంటే నార్మల్ అంటే సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటే చైల్డ్కి ఏంటంటే లో క్రియేటివిటీ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇమాజినేటివ్ పవర్స్ అనేవి ఎక్కువగా ఉంటుందన్నమాట. సబ్నార్మల్ ఇంటెలిజెన్స్. Overlapping stage of development. Last years of later childhood stage, the beginning years of adolescence, one of the two phases of vast growth in individual's life. The overlapping stage of development is last years of later childhood stage, the beginning years of adolescence, one of the two phases of fast growth in individual's life. The overlapping stage of డెవలప్మెంట్ లాస్ట్ ఇయర్స్ ఆఫ్ లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్, ద బిగినింగ్ ఇయర్స్ ఆఫ్ అడల్సెన్స్, అలాగే వన్ ఆఫ్ ద టూ ఫేజ్ ఆఫ్ ఫాస్ట్ గ్రోత్ ఇన్ ఇండివిజువల్ లైఫ్ అనమాట. ఇది ఓవర్లాపింగ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఎక్స్ట్రాక్టెడ్ బై క్వశ్చనింగ్ ద స్టూడెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. స్టూడెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ అనమాట. Among blocks to creativity, emphasis and obedience comes under this category. Cultural blocks, emphasis on obedience comes under ఏంటంటే cultural blocks అనమాట. Emphasis on obedience. According to Jung, the persons having the nature to get along with everyone belong to this category. అందరితో కలిసి ఉంటారు ఎవరు? ఈ ఎక్స్ట్రోవర్ట్స్ అనమాట. అందరితో కలిసి ఎవరు ఉంటారు? ఈ ఎక్స్ట్రోవర్ట్స్ అనమాట. అర్థమవుతుందా? ఎంఫసిస్ అండ్ ఒబీడియన్స్ వచ్చి కల్చరల్ బ్లాక్స్. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అక్కర్స్. ఏంటి అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అక్కర్స్ వస్తే వెన్ ఎ చాయిస్ బిట్వీన్ టూ అన్అట్రాక్టివ్ గోల్స్. అవాయిడెన్స్ వస్తే చాయిస్ బిట్వీన్ టూ అన్అట్రాక్టివ్ గోల్స్ అనమాట. ద ఫెయిల్యూర్ టు రికాల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మెమరీ వాస్ కాల్డ్ యాజ్ రిట్రీవల్ ఫెయిల్యూర్. The failure to recall information in the absence of memory is called ఏంటంటే retrieval failure. The theory of identical elements regarding transfer of learning is proposed by E.L. Thorndike. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఎవరు చెప్పారంటే ఈఎల్ థార్న్డిక్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. నాన్ వాలటైల్ మెమొరీ ROM ROM. Read only memory. Non volatile memory ROM. Read only memory. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఎవరు చెప్పారంటే ఈఎల్ థార్న్డైక్. కోఆపరేటివ్ లెర్నింగ్. ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ to get on concept clarity to discussion. Elaborative thinking is promoted. Students encourage each other for group success. కోఆపరేటివ్ లెర్నింగ్ ఏంటి? కాన్సెప్ట్ క్లారిటీ టు డిస్కషన్ వల్ల అలాగే ఎలాబొరేటివ్ థింకింగ్ వస్తుంది, ప్రమోట్ చేయాలి. అలాగే స్టూడెంట్స్ ఎంకరేజ్ ఈచ్ అదర్ ఫర్ గ్రూప్ డిస్కషన్. ద ప్లానింగ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ప్రీ యాక్టివ్ ఫేజ్. అంటే టీచర్ ప్లాన్ చేస్తారు కదా టీచింగ్ చేసినప్పుడు, అది ఏంటంటే ప్రీ యాక్టివ్ ఫేజ్. డివిడి డిజిటల్ వీడియో డిస్క్, ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, డిఎల్పి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. సిపిడి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సిపిడి అంటే ఏంటి? కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సిపిడి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 5+3+3. ఫస్ట్ 5 years
ఏంటి ఫౌండేషన్ స్టేజ్ అంటాం. 3 to 6 years అంగన్వాడీ ప్రీ ప్రైమరీ. నెక్స్ట్ 6 to 8 years ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, ఇవన్నీ కూడా ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. 5 years ఏంటి 3 to 6 years అంగన్వాడీ ప్రీ ప్రైమరీ అంటాం. 6 to 8 years ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫౌండేషనల్ స్టేజ్. నెక్స్ట్ 3 years ప్రిపరేటరీ స్టేజ్ అంటే 8 to 11 years థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. మళ్ళీ 3 years మిడిల్ స్టేజ్ అంటాం. ఫౌండేషనల్ ప్రిపరేటరీ మిడిల్ స్టేజ్ 11 to 14 years 6th to 7th 8th. అలాగే 4 years సెకండరీ స్టేజ్ 14 to 18 years 9th 10th 11th 12th అనమాట. 14 to 18 years 3 to 6 6 to 8 మళ్ళీ 8 to 4th preparatory stage, middle stage, secondary stage. The following defense mechanism is called as motivated forgetting is displacement. Motivated forgetting, displacement. The cephalosudal direction of development is in longitudinal axis from head to limbs అనమాట. cephalosudal direction of development longitudinal axis from head to limbs. Children rating development theory is proposed by Kroll. ఈ చిల్డ్రన్ రైటింగ్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారంటే Kroll. According to Freud, one of the three interrelated systems of personality, the ego is functions to check the unlawful activities. According to Freud, ఏమంటున్నారంటే ఫ్యూడ్ గారు, one of the three interrelated systems of personality, the ego is functions to check the unlawful activities. Unlawful activities check చేయడం అన్నమాట. ద టర్మ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఎవరు అసలు ఏం చేశారంటే ఈ వర్డ్ అనేది జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవి ఫస్ట్ యూజ్డ్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవి. ద ఫస్ట్ పర్సన్ ఇన్ డెవలపింగ్ సిస్టమేటిక్ అప్రోచ్ టు ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈజ్ సార్ ఫ్రాన్స్ గాల్టాన్. ఓకేనా, ఫస్ట్ పర్సన్ ఇన్ డెవలపింగ్ సిస్టమేటిక్ అప్రోచ్ టు ద సైంటిఫిక్ స్టడీ. అయితే ఎవరిది డెవలప్మెంట్ సిస్టమేటిక్ అప్రోచ్ ఫస్ట్ సైంటిఫిక్ స్టడీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎవరు ఫస్ట్ డెవలప్ చేసిందంటే సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద థింకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూస్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూస్ థింకింగ్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్. ద కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ మాల్ అడ్జస్ట్మెంట్ బిలాంగ్స్ టు ఇండివిజువల్ రీజన్స్. ద కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ వల్ల వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ మాల్ అడ్జస్ట్మెంట్ బిలాంగ్స్ టు ఇండివిజువల్ రీజన్స్. ఇండివిజువల్ రీజన్స్. ఇఫ్ దే ఆర్ pros and cons between two or more goals, the conflict type is double approach avoidance. If there are pros and cons between two or more goals మధ్య the conflict type ఏంటంటే డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ అనమాట. ఏంటది డబల్ అప్రోచ్ అవాయిడెన్స్. ప్రోస్ అండ్ కాన్స్ బిట్వీన్ టూ ఆర్ మోర్ గోల్స్. డిఫెన్స్ మెకానిజం రిగ్రెషన్, సెలెక్టింగ్ ఆల్టర్నేటివ్ ఫీల్డ్ ఇఫ్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఫీల్డ్. అంటే రిగ్రెషన్ అంటే ఏంటి, సెలెక్టింగ్ ఇంకో, అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లో ఫెయిల్ అయిపోతే ఇంకో ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. దాన్ని ఏమంటాం అంటే రిగ్రెషన్ అని చెప్పి అంటాం అనమాట. అర్థమైందా, రిగ్రెషన్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. డిసడ్వాంటేజెస్ ఏంటి అబ్జర్వేషన్ మెథడ్? పాసిబిలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇన్ ద అబ్జర్వేషన్, పాసిబిలిటీ ఆఫ్ ద లాస్ ఆఫ్ స్పాంటినిటీ ఇన్ ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్, ప్రాపర్ ట్రైనింగ్ ఈజ్ నీడెడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అబ్జర్వర్. డిసడ్వాంటేజెస్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇన్ ద అబ్జర్వేషన్స్, possibility of loss of spontaneity in artificial observation, proper training is needed on the part of observation. Subject to test from the following non-projective tests. Questionnaire. Subject to test from the following non-projective test ఏంటంటే questionnaire అన్నమాట. Among the blocks to creativity, ambiguity and uncertainty comes under ఏ కేటగిరీ అంటే ఎమోషనల్ బ్లాక్స్ అన్నమాట. క్రియేటివిటీ, అంబిగ్విటీ అండ్ అన్సర్టెనిటీ ఎమోషనల్ బ్లాక్స్ కింద వస్తుంది. ఫ్యూచర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి? నోయింగ్ వన్స్ ఎమోషన్, మోటివేటింగ్ వన్ సెల్ఫ్, రికాగ్నైజింగ్ ఎమోషన్స్ అండ్ హోల్డింగ్ రిలేషన్షిప్. ఫ్యూచర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? నోయింగ్ వన్ యొక్క ఎమోషన్స్ తెలుసుకోవడం, అలాగే మోటివేటింగ్ వన్ సెల్ఫ్, అలాగే రికాగ్నైజింగ్ ఎమోషన్స్ అండ్ హోల్డింగ్ రిలేషన్షిప్స్. కానీ ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. ద సుమేటివ్ రేటింగ్ స్కేల్ బై లిక్కట్ టు అసెస్ యాటిట్యూడ్. సుమేటివ్ రేటింగ్ స్కేల్ ఇస్ అసెస్ యాటిట్యూడ్. ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూజెస్ గ్రామర్ ఆఫ్ డాట్. ఎన్ని ఐటమ్స్ అంటే 60. లాంగ్వేజ్ యూజెస్ గ్రామర్ ఆఫ్ డాట్ ఎన్నంటే 60. సుమేటివ్ రేటింగ్ స్కేల్ లిక్కట్ టు అసెస్ యాటిట్యూడ్. నెక్స్ట్, if interest is latent learning, attention becomes interest in action. The statement indicating the relationship between interest and attention is given by McDougall అన్నమాట.
ఏంటి, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ లేటెంట్ లెర్నింగ్ అటెన్షన్ బికమ్స్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్షన్ ద స్టేట్మెంట్ ఇండికేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్. ఎవరు చెప్పారంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్, మ్యాక్డోగల్. Interest and attention. According to Hippocrates type approach to personality, the dominant fluid in Sun Jin personality type blood. Hippocrates type approach to personality, the dominant fluid in blood. The first step in the process of memory is process of memory ఏంటంటే learning. Regard to the elements of sensation. Every type of sensation has got its own special quality. Sensation differs in respect of its intensity. Every sensation lasts for certain times. Regard to elements of sensation. Every type of sensation has got its own quality ఉంటుంది, స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. అలాగే స్పెషల్ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్సిటీ. ఎవ్రీ సెన్సేషన్ లాస్ట్ ఫర్ సెర్టైన్ టైమ్. ఎన్కోడింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెమరీ ట్రేసెస్. ఎన్కోడింగ్ ఏంటి, ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెమరీ ట్రేసెస్. ఎన్కోడింగ్ అంటే encoding the process of formation of memory traces. The theory of learning by insight is proposed by Kohler. ఈ లెర్నింగ్ బై ఇన్సైట్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారంటే కోలర్ అనమాట. ఎన్కోడింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెమరీ ట్రేసెస్. ఎన్కోడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ NCF 2005 సింప్లిఫైయింగ్ ద ఎగ్జామ్స్, ఎన్రిచింగ్ ద కరికులం, డిస్కరేజింగ్ ద మెమోరైజేషన్ మెథడ్. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ ఎగ్జామ్ సింప్లిఫై చేయడం, అలాగే కరికులం ఎన్రిచ్ చేయడం, అలాగే డిస్కరేజింగ్ ద మెమోరైజేషన్ ఆఫ్ మెథడ్స్. The education program for mild mentality related to children through this method. Integrated education program for mild mentality retarded children. Integrated education output unit provides result after processing. Memory unit stores the data. Input unit provides data. Input unit means అంటే ఏదైనా పెడతాం కదా, అది డేటాని ప్రొవైడ్ చేస్తుంది కంప్యూటర్కి. మెమరీ మీన్స్ స్టోర్ డేటా. అవుట్పుట్ మీన్స్ ప్రొవైడ్స్ రిజల్ట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్, తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది, అవుట్పుట్. Freeware's meaning means free softwares. Theory of generalization, Charles Judd. Theory of ideals, Bagley. Theory of transposition, జిసాల్ట్ సైకాలజిస్ట్ అనమాట. ఒక థియరీ ఎవరు చెప్తున్నారంటే, థియరీ ఆఫ్ జనరలైజేషన్ గురించి ఎవరు చెప్పారంటే చార్ల్స్ జడ్. థియరీ ఆఫ్ ఐడియల్స్ బాగ్లీ. అలాగే థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ అనేది మనకి జిస్టాల్ట్ సైకాలజిస్ట్ అనమాట. జిస్టాల్ట్ సైకాలజిస్ట్. థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. Pairing an unconditioned stimulus within a conditioned stimulus to strengthen the conditioned response. Law of reinforcement. ఏంటి, law of reinforcement. Unconditioned stimulus with a conditioned stimulus. Law of reinforcement. Higher mental process, analyzing. NRBC means non-residential bridge course. Non-residential bridge course అనమాట. John Holt, an educator, explained the reasons why children do not pass at school level as ABC. In which ABC, sir? అసలే జాన్ హాల్ట్ ఏం చెప్తున్నారు, అసలే ఎందుకు వై చిల్డ్రన్ డు నాట్ పాస్ అట్ స్కూల్? ఏ అంటే అఫ్రైడ్, బి అంటే బోర్డమ్, సి అంటే కన్ఫ్యూజన్. దీనివల్ల అఫ్రైడ్, బోర్డమ్, కన్ఫ్యూజన్. RTA Act 2009 have 7 chapters, 38 sections. Toll free number of children 1098. 1 bit is equals to 1048 B. 1 by B. టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ చైల్డ్ అంటే 1098 టోల్ ఫ్రీ నెంబరు. అలాగే RTA Act ఏంటంటే 38 సెక్షన్స్, 7 చాప్టర్స్. ప్రొవైడర్ ఆఫ్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, Coursera, Udacity, Khan Academy. Coursera, Udacity, Khan Academy. Education is bipolar is stated by John Adams. What is a curriculum? Instructional and non-instructional subjects. అది curriculum అంటే instructional and non-instructional subjects. Education is bipolar ఎవరు చెప్పారంటే జాన్ ఆడమ్స్. అలాగే ఆన్లైన్ Coursera, Udacity, Khan Academy. ఓకే, థ్యాంక్ యూ.